విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటం చేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన జిల్లా 4వ మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ ఆవరణంలో ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలలో చర్చించి పలు తీర్మానాలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. మహాసభల ప్రారంభాన్ని సూచిగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ జిల్లా మహాసభలో జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరిస్తూ ఉంది. ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ అధికారం అయితే ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ కేటాయిస్తామని చెప్పి 2.5 పాలన ఇప్పటికీ యూనివర్సిటీ కేటాయించకుండా ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత విద్య అవుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకాలు విడుదల చేయడం మూలంగా ఇలా విద్యార్థులు ఫీజులు కట్టి మరి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఇలా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో కలిపే ప్రయత్నం చేస్తూ ఇలా స్కిల్ యూనివర్సిటీ పేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల భూములపై కన్నేసి ఇలా స్కిల్ యూనివర్సిటీ పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కుట్ర చేయడాన్ని ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజులతో నరకట్టకుండా ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఇలా ఎన్నికల హామీల్లో విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్లు, ఉచిత ఇంటర్నెట్ ఇంకెప్పుడు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రశ్నిస్తూ రానున్న రోజుల్లో విద్యార్థులు లోకన్నంత ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యలో 30% నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా కనీసం 10% నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ రానున్న రోజుల్లో విద్యార్థులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వ్యతిరేక విధానాలపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేసే కుట్రను నూతన జాతీయ విధానాన్ని వ్యతిరేకించే విధంగా విద్యార్థులందరితో రానున్న రోజుల్లో సమరశీల ఉద్యమాలకు నిర్మిస్తాం. ఈ రాష్ట్రంలో తీసుకుపోయే విద్యార్థి ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం.